ఆశ్రయపురముకు ఆధారం యేసు. ప్రియులారా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమందు తండ్రి తన మహాకృప చేత మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని అనగా 25వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం శనివారం దినాన్ని మనల్ని సజీవులుగా ఉండడానికి కృపనిచ్చారు. అందును బట్టి దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మొదటిగా వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందెదవు అన్నారు. యోబు గ్రంథం అనేది యోబు అనే భక్తుడి యొక్క జీవిత గాథ. అతడు దేవుని భయపడి నీతిగా నడిచినవాడు. కానీ ఒకరోజు అతని జీవితంలో విపరీతమైన పరీక్షలు వచ్చాయి. ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ పోయాయి. అయితే యోబు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. అతని స్నేహితుల్లో ఒకరు బిల్దాదు ఈ మాట అంటున్నాడు, నీవు నిజాయితీపరుడు అయితే నీ స్థితి మొదట కొంచెంగా ఉన్న చివరకు గొప్పగా ఉంటుందన్నాడు. అప్పుడు దేవుడు చివరికి యోబును పునరుద్ధరించి అతనికి రెండింతల ఆశీర్వాదాన్ని ఇవ్వటం కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు చిన్న ప్రారంభాలను ఎప్పుడూ తక్కువగా చూడడు. ఆయన మన విశ్వాసాన్ని పరీక్షించి తరువాత మన స్థితిని ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. నీ జీవితంలో నేడున్నటువంటి పరిస్థితులు తక్కువగా ఉన్నా తుదకు దేవుడు మహాభివృద్ధి కలిగిస్తాడు. నీ చేతిలో ఉన్నది చిన్నదే ఉన్నా అది దేవుని చేతిలో ఉన్నప్పుడు గొప్పగా మారబడుతుంది. యేసు ప్రభు వారు పరిచర్య చేసే దినాలలో వారి కొండ మీద ప్రసంగంలో అనేక మంది అక్కడ ఉండగా వారు ఆకలి తీర్చడానికి ఏం కావాలని చూశారు. ఒక చిన్న బాలుడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ప్రభుకిచ్చారు. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆ బాలుడి చేతిలో ఉన్నప్పుడు ఒక బాలుడి ఆకలి తీర్చేటువంటిదే. కానీ అది ప్రభు చేతిలో పెట్టాక 5,000 మంది పురుషుల కంటే అధికంగా ఉండేటువంటి వారికి సమృద్ధినిచ్చేదిగా మారింది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ చిన్న ప్రయత్నాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. చాలామంది వారి ఉద్యోగాలు, ఆదాయాలు, ఆత్మీయ స్థితిగతులు, కుటుంబాలు ఇవన్నీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చిన్న ప్రయత్నాలు, చిన్న ప్రారంభాలు మర్చిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు చిన్న ప్రారంభాన్ని తక్కువ చూడడు. ఎప్పుడైతే నీ జీవితంలో కొంచెంలో నమ్మకంగా ఉన్నావో దేవుడు విస్తారమైన వాటిని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు చిన్న ప్రారంభాలను ఎప్పుడూ తక్కువ చేయడు. ఈ వాక్యం మనకు భరోసా ఇస్తుంది. మనం ప్రారంభంలో తక్కువగా ఉన్నా దేవునితో నడిచినప్పుడు అది తుదకు పెద్ద ఆశీర్వాదానికి దారితీస్తుంది. దేవుడు ఎదుగుదలకు సమయం ఇస్తాడు. కాబట్టి మనం ఓర్పుతో, విశ్వాసంతో ఉండాలి. యోబు నష్టపోయినా చివరికి దేవుడు అతనికి మరింత కృపను, సంపదను, కుటుంబాన్ని ఇచ్చాడు. అదేవిధంగా నువ్వు ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావా? దేవుడు తుదకు తన మహిమను నీకు దయచేయబోతున్నారు. ప్రభువా, నేను చిన్నదిగా మొదలెట్టాను, నీ కృపచేత మహాభివృద్ధి పొందాలనుకుంటున్నాను అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ కార్యాలను సఫలపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. యోబు పడ్డ కష్టాలన్నీ మనకు తెలుసు. కానీ యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసును. మరియు యోబు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసును. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చిన్న ఉద్యోగాన్ని కలిగి ఉన్నావా? చిన్న ఉపాధిని కలిగి ఉన్నావా? నిర్లక్ష్యం చేయొద్దు. నమ్మకంగా పనిచేయి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో, కార్యములు అల్పమై ఉన్న కాలములో తృణీకరించిన వాడెవరు? లోకమంతటా సంచారము చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బయలు చేతిలో గుండునులుండుట నేను చూచితిని అంటున్నారు. ప్రియులారా, కార్యములు అల్పమైన కాలంలో అంటే నీ జీవితంలో ఏది తలపెట్టినా జరగట్లేదా? ఏ పని చేసినా నెరవేరట్లేదా? అలాంటి సమయంలో యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బయలు చేతిలో గుండునులుండుట నేను చూచితిని అన్నారు. ఇటు పరిస్థితులు అవకాశమే లేనప్పుడు ఒక నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రయత్నించినటువంటి అనుభవాలు ఇక్కడ మాట్లాడుతున్నారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 13వ వచనంలో, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటల్లో దేని విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగొకుడి. మాటలు దేవుని మాటలు చిన్న మాటలు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు పరిశీలన చేస్తున్నాడు నువ్వెంత నమ్మకంగా ఉన్నావని. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని కృపను పొందుకోవటానికి దేవుడిస్తున్నటువంటి కృపను సద్వినియోగపరుచుకో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అన్నారు. దేవుడు తన కృపను బట్టి చేస్తున్న కార్యాలు సద్వినియోగపరుచుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, అయినా మీ ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ఈ యొక్క 25వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం శనివారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి కృపనిచ్చారు. ప్రేమ కలిగిన దేవా, మీ నడిపింపును, మీ సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. కాలాలు, సమయాలు మాకు అనుగ్రహించి ఆత్మీయంగా బలపడి పరిపూర్ణులుగా సాగిపోవాలని, మీ చిత్తాన్ని నెరవేర్చాలని మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి కృప దయచేయండి అయ్యా. కేవలం మా సొంత పనులు, మా సొంత ఆనందాలు కాకుండా మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. సమయమును సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న హృదయాలను కదిలించండి. నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూల సమయమని బిడ్డలు మార్పు చెందటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత నింపండి అయ్యా. మరి సమయంలో బిడ్డల యొక్క జీవనోపాధి కొరకు ప్రార్థిస్తున్నాం. తొట్టిల్లకుండా కాపాడండి అయ్యా. బిడ్డలు నాయన ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారము, చేతి పని దీవించి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, కృప వెంబడి కృపను దయచేయండి అయ్యా. మహోన్నతుడా, ఇదిగో నాయన కుటుంబాలను దీవించండి నా తండ్రి. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలు దీవించబడాలి, మా కుటుంబాలు పరిపూర్ణ రక్షణ పొందాలి, మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి నాయనా. కుటుంబంలో ఆర్థిక రుణభారాలు, అప్పుల భారం తొలగించండి అయ్యా. కుటుంబాల్లో వ్యసనాలు తొలగించండి, కుటుంబాల్లో కలహాలు తొలగించండి, కుటుంబాలు ప్రేమతో నింపండి నా తండ్రి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి అయ్యా. తొట్టిల్లకుండా కాపాడే దేవా, కృప చేత నింపండి నాయన. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు స్కూళ్లకు, కాలేజీకి వస్తుంటుండగా మీ కాపుదల అనుగ్రహించండి. భయంకరమైన దినాల్లో ఉన్నాం, మీ కృప చేత నింపండి. ఆశ్చర్యకరుడా, మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. మరి సమయంలో బిడ్డలు నూతనంగా ఏదైనా ఏ పనులు ప్రారంభిస్తున్నారు అయ్యా, ఇదిగో నాయన వివాహ పనులు, గృహ నిర్మాణ పనులు, ప్రయాణాలు, ఆసుపత్రికి వెళ్ళేవారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారు, కొనుగోలు అమ్మకాల్లో ముందుకు వెళ్ళేవారు అయ్యా, మంచి ఆలోచన పుట్టించండి. మీ కృప చేత నింపండి. మేలైన నిర్ణయాలు తీసుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మరి ఇదిగో నాయన బిడ్డలు ఇద్దరు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో నాయన మీ కృప చేత నింపండి. బిడ్డలు అక్కడ ఉన్నప్పటికీ మీ సన్నిధి ఆశీర్వాదాలతో నింపండి నాయన. ప్రేమ కలిగిన దేవా, నిత్యుడగు తండ్రి, పని లేని వారు, అక్కమ్మ లేని వారి విషయంలో కృప దయచేయండి అయ్యా. బిడ్డల విషయంలో కృపనివ్వండి. బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ ఆత్మీయులుగా రక్షణ పొందిన వారుగా ఉండడానికి కృప దయచేయండి అయ్యా. ఇదిగో నాయన మా దేశ రక్షణ, రాష్ట్ర రక్షణ, కుటుంబాలు, సంఘాల రక్షణ కొరకు, కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి అయ్యా. ఆత్మల రక్షణ కొరకు ఏ దైవజనుడు, ఏ సువార్థికుడు నాయన బయలుదేరి వెళ్ళబోతున్నారో మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపను బట్టి కార్యము జరిగించండి. మా సహవాసాన్ని బలపరచండి అయ్యా. ఇచ్చిన పరిచర్య ద్వారా అనేకుల్ని నాయన బలపరచటానికి, దీవించబట్టడానికి కృపనివ్వండి. నశించిపోతున్న ఆత్మల కొరకు బలమైన పరిచర్య జరగటానికి కృపనిచ్చి మీ కాపుదల, మీ నడిపింపుతో మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.